హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే నేను అలవాటు చేసుకున్న కొన్ని పనులైతే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఎవరైనా సరే ఉదయాన్నే లెగిసి ముందైతే ఇల్లు వాకిలైతే తుడిచేసుకుంటారు. మనం ఏ పని మొదలెట్టినా బద్ధకంతో అయితే మొదలు పెట్టకూడదండి. బద్ధకంతో మొదలు పెడితే అప్పుడు రోజంతా కూడా బద్ధకంగానే ఉంటుంది. ఆ బద్ధకం ఉండడం వల్లే నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. నేను కాలేజీ చదివే రోజుల్లో అయితే ఏ పని కూడా చేసేదాన్ని కాదండి. ఇంకా పొద్దున్న వెళ్తే సందాలకు వచ్చి మళ్ళీ పొద్దున్న అలాగా క్యారేజ్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ ఏ పని చేసేదాన్ని కాదు. ఇంకా అమ్మ అక్క అయితే చేసుకునేవారు. నేను ఇంకా ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపించేది. ఏమీ చేసేదాన్ని కాదు. అలా 2 సంవత్సరాలు కూడా ఏమీ చెయ్యక నేనైతే కొంచెం బాగానే సన్నము కాదు లావు కాదు మధ్యరంగా ఉండేదాన్ని. 2 సంవత్సరాల తర్వాత నన్ను నేను చూసుకోవడానికే భయమేసేది. అంత లావు అయితే వచ్చేసానండి ఏ పని చేయక. మనం ఏదైనా పని చేసుకుంటేనే మన ఒళ్ళు అనేది మంచిగా ఉంటుంది. ఏ పని చేయక తినేసి కూర్చుంటే కూడా అలాగే ఉంటుందండి. లావు అయితే వచ్చేసాను. ఒక్కోసారి అయితే నన్ను నేను చూసుకోవడానికే భయమేసేది. అంత లావు వచ్చేసేదాన్ని. మా అక్క కన్నా పెద్దగా అనిపించేదాన్ని లావు ఉండడం వల్ల. ఇప్పుడైతే డిసైడ్ అయిపోయానండి, అలాగైతే లావు అయితే తగ్గాలి మనం. లావు ఈజీగా వచ్చేస్తాము. అది సన్నబడాలంటే ఎంత కష్టపడాలో అది నాకు మాత్రమే తెలుసండి. అలా కష్టపడ్డాను కాబట్టి నేనైతే సన్నమైతే అవ్వను. సన్నబడాలి అని డిసైడ్ అయ్యాక నైట్ అంతే అన్నం తినేదాన్ని కాదండి. అసలు పొద్దున్న తిని ఇంక నైట్ అయితే మానేశాను. కానీ కొన్ని రోజులకైతే వెయిట్ అయితే తగ్గాను. కానీ చాలా అంటే చాలా నీరసం అయితే వచ్చేసేదండి. కళ్ళు లోనకి వెళ్ళిపోయి ముఖం ఇలా దవడలు లోనకి వెళ్ళిపోయి అలాగైతే ఉన్నదండి. అప్పుడైతే అందరూ అడిగేవారు, ఏమన్నా ఒంట్లో బాగాలేదా అంత సన్నం అయిపోయావు అనేవారు. మళ్ళీ మామూలుగా తినేసేదానండి. మళ్ళీ మామూలుగా వచ్చేసాను లావు అనేది. మన ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి, ఒక పేపర్లో అయితే చూశాను సాక్షి మాట. సాక్షిలో అయితే అప్పుడు యోగాలు అనేవి ఉండేయండి, ఎలా చెయ్యాలి అనేది పేపర్లో అయితే వేసేవారు. ఎలా చెయ్యాలి ఎలా ఉండేదని ఒక పేపర్లో చూసి నేను సేమ్ యోగాలు నేనైతే చేశానండి, ఆసనాలు మాట. అలాంటివి చేసి డైలీ చేసేదాన్ని. పొద్దున్న 5:30కి 5ంటికి లేచి ఆ యోగాలు అయితే చేసి ఇంట్లో పని అనేది చేసుకునేదాన్ని. అలాగే 2 నెల అయితే చేశాను. నేను మళ్ళీ మామూలుగా సన్నంగా అయితే అయిపోయానండి యోగాలు చేయడం వల్ల. లావుగా ఉండడం చాలా సమస్య అండి. నెలసరి కూడా సరిగ్గా వచ్చేది కాదు, కరెక్ట్గా వచ్చేది కాదు. ముందు బాగానే వచ్చేది. లావు అవ్వడం వల్ల నాకు సరిగ్గా నెలసరి అయితే డేట్లు అయితే వచ్చేవి కాదండి. లావు అవ్వడం వల్ల ఆసనాలు వేయడం వల్ల నాకైతే మళ్ళీ రెగ్యులర్గా డేట్లు అయితే కరెక్ట్గా వచ్చేసేయండి. నేను అలాగైతే తగ్గేదాన్ని. చాలా లావు ఉండేదాన్ని. చాలా బద్ధకంగా ఉండకూడదు. ఏ పని చేసినా కూడా పని మనం చేసుకుంటేనే మంచిది ఈ రోజుల్లో. ఈరోజు కూర ఏంటంటే మామిడికాయ జీడిపప్పు అయితే వండుతున్నానండి. మా గోదావరి స్పెషల్ మామిడికాయ జీడిపప్పు. మామిడికాయ అయితే తీసుకున్నానండి, కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. మా గోదావరి స్టైల్లో చేస్తాను జీడిపప్పు మామిడికాయ, చూసేయండి. ఇప్పుడైతే చెక్కేసుకుందాము. మామిడికాయ అయితే చెక్కేసి ఉల్లిపాయలు అయితే కోసేస్తాను, చూపిస్తాను, చూసేయండి. ఉల్లిపాయలు అయితే కోసేసానండి. ఇలా మామిడికాయ ముక్కలు అయితే కోసుకుంటున్నాను. జీడిపప్పు మామిడికాయ చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో ఎక్కువ ఇవే ఉంటున్నారండి ఇప్పుడు. పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లో కానీ జీడిపప్పు మామిడికాయ. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇవే వేస్తారు ఎక్కువ. మీకు మా సైడ్ అయితే ఇవే వేస్తారండి. జీడిపప్పు మామిడికాయ కంపల్సరీ ఉంటుంది. ఇవే ఉంటాయి. ఇలా అయితే కోసేసానండి మామిడికాయ ముక్కలు. ఉల్లిపాయలు, కరివేపాకు, జీడిపప్పు, మామిడికాయ టెంక ఇలా అయితే కోసాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ అయితే కాగిపోయిందండి. కరివేపాకు, ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఈ మగ్గాగా అయితే జీడిపప్పు వేస్తానండి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇవి కూడా బాగా మగ్గాక కారం అయితే వేసుకుందాము. చాలా బాగుంటుందండి జీడిపప్పు మామిడికాయ. పుల్ల పుల్లగా భలే ఉంటుంది. మళ్ళీ అయితే చూపిస్తాను. బాగా మగ్గిపోయిందండి మామిడికాయ ముక్కలు. నేను ఇప్పుడైతే కారం వేసుకుంటాను.
ఇలా మగ్గిపోవాలండి. మామిడికాయ ముక్కలు కూడా బాగానే మగ్గిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం అయితే మగ్గనిచ్చి వాటర్ అయితే వేసుకుందాము దీంట్లోని. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుందామండి. బాగా కారం అయితే పట్టేసింది జీడిపప్పుకి, అలాగే మామిడికాయ ముక్కలకి. చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా. వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఉడికిచ్చేసుకుందాము. ఉడికిపోయాక చూపిస్తాను మీకు. జీడిపప్పు మామిడికాయ సూపర్గా ఉంది చూడండి. భలే కనిపిస్తుంది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. తిన్నప్పుడైతే చూపిస్తాను. పుల్లగా భలే ఉంటుంది, పంటికి తగులుతుంది. జీడిపప్పు సూపర్గా ఉంటుంది. తిన్నప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. జీడిపప్పు మామిడికాయ వేసుకుని చాలా బాగుంది. కూర అయితే సూపర్గా ఉంది, చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇంకా సాయంత్రం అయితే బీరకాయ ఎగురు గుడ్లు అయితే వేపానండి. ముందుగా అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ వేసుకుని అయితే బాగా మగ్గించుకోవాలండి. మగ్గితేనే కూడా కూర అనేది టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు, దాంట్లో కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ఉప్పు వేస్తే వేసుకోవాలండి. ఉప్పు అయితే వేస్తే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతాయి, గమ్మున మగ్గుతాయి. నేను ఏ కూర ఉన్నా కూడా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గించుకుంటానండి. నూనె అనేది పైకి రావాలి, అలాంటప్పుడు అప్పుడే ఆనియన్స్ అయితే బాగా మగ్గుతాయి. నూనె అనేది పైకి వచ్చింది చూడండి, అప్పుడైతే బాగా మగ్గిపోయి ఉల్లిపాయలు అయితేని. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి. ఇంకోండి ఇలాగైతే బాగా మగ్గిపోయి బీరకాయ ముక్కలు అయితేని. దీంట్లో కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వేసేసుకుని కొంచెంసేపు అలా మగ్గనించి వాటర్ అయితే వేసేసుకుందాము. దీంట్లో మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసుకుందాము దీంట్లో. కూర అయితే ఉడుకుతుందండి. కోడిగుడ్లు అయితే వేపుతున్నాను. ముందుగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక కొద్దిగా వేపేసుకుంటున్నాము. కూరల కన్నా నాకు ఇలాగే ఇష్టం అండి, వేపుకోవడం చాలా బాగుంటుంది. ఉప్పు కారం ఎక్కువ వేసుకుని భలే ఉంటుంది కదండి. దాంట్లో కారం చూడండి ఎంత చేస్తున్నాను. కారంగా చాలా ఇష్టం అండి నాకైతే గుడ్డు అలా తినడం. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడా, ఎక్కువ వేస్తే ఇంకా అసలు తినలేము. ఇలా అయితే వేసాను. ఒకసారి అయితే బాగా తిప్పేసుకుని బాగా పట్టేస్తుంది కారము ఉప్పు కూడాని. పక్కనైతే కూర ఉడుకుతుంది కదండి. గుడ్లు అనేది ఇలా వేపేసుకుంటున్నానండి. పక్కనైతే కూర ఉడుకుతుంది కదా, మళ్ళీ చూపిస్తాను ఒకసారి. కూర కూడా ఉడికిపోతుందండి. ఇదిగోండి ఇంకా కూర గుడ్లు అయితే వేపేసాను. ఇంకా ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను, చూపిస్తాను చూడండి. భోజనం అయితే చేసేస్తున్నానండి. చాలా గుడ్డు మొక్కెట్టుకుని పక్కన కూర నంచుకుంటే సూపర్గా ఉంటుంది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.